నమస్తే. నేను శ్రీకాంత్ శర్మ. సెప్టెంబర్ 7, 2025 ఆదివారం రోజున రాత్రి చంద్రగ్రహణం ఉన్నటువంటి సంగతి తెలిసిందే గదా! అయితే ఒక సబ్‌స్క్రైబర్ అడిగారు, "శర్మ గారు, మరి పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఉంది గదా! వినాయక నిమజ్జనం ఎప్పుడు చేయాలి? దీని గురించి ఓ క్లారిటీ ఇవ్వండి" అన్నారు గనక వారు అడిగినందుకు ఈ వీడియో తీస్తున్నాను. గుర్తుంచుకోండి, ఆగస్టు 27వ తేదీ మనకు వినాయక చతుర్థి వస్తుంది. ఎవరైనా సరే 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు ఇలా వినాయకుడిని పెట్టుకుంటారు. 9 రోజుల వరకు వినాయకుడిని ఉంచుకుంటారు. అయితే 3 రోజులు పెట్టుకునేటువంటి వారు 4వ రోజున, 5 రోజులు పెట్టుకునేటువంటి వారు 6వ రోజున, 7 రోజులు పెట్టుకునేటువంటి వారు 8వ రోజున, 9 రోజులు పెట్టుకునేటువంటి వారు 10వ రోజున నిమజ్జనం చేయాలి. అంటే ఆయా రాత్రులు గడవాలి. అలా రాత్రి ముగిసిన తర్వాత మరుసటి రోజు ఉదయము ఉద్వాసన చేయాలన్నమాట. ఇప్పుడు ఆ ఆగస్టు 27వ తేదీ వినాయక చతుర్థి. అక్కడ నుంచి సరిగ్గా 9 రోజుల తర్వాత అనంత చతుర్దశి వస్తుంది. అంటే సెప్టెంబర్ 6వ తేదీ శనివారం రోజున అనంత చతుర్దశి. అనంత చతుర్దశి రోజున ప్రాతకాలము వినాయకుడిని ఉద్వాసన చేసి ఆ రోజున రాత్రిలోపు నిమజ్జనం చేయాలి. అంటే వినాయకుడిని సెప్టెంబర్ 6వ తేదీ రోజున నిమజ్జనం చేయాలి. ఈ నిమజ్జనానికి చంద్రగ్రహణానికి ఎలాంటి సంబంధము లేదు. అయితే కొంతమంది ఏం చేస్తారనంటే 9 రోజులు పెట్టుకోవడమే కాకుండా 9 రోజుల తర్వాత ఉద్వాసన చేయడమే కాకుండా మహాలయ పక్షం అయ్యేంత వరకు, దసరా అయిపోయేంత వరకు అలాగే ఉంచుకుంటూ ఉంటారు. గ్రహణం అయిన తర్వాత నిమజ్జనం చేయడం శ్రేయస్కరం కాదు. కనుక సెప్టెంబర్ 7వ తేదీ తర్వాత ఎవరూ కూడా నిమజ్జనానికి ప్రయత్నం చేయకూడదు. అందరూ ఖచ్చితంగా అనంత చతుర్దశి అయినటువంటి సెప్టెంబర్ 6వ తేదీ శనివారం రోజునే నిమజ్జనం చేయాలి. గ్రహణానికి, గణేష నిమజ్జనానికి ఎలాంటి సంబంధము లేదు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఎలాంటి వదంతులు నమ్మకండి. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేయండి, లేదా ఎప్పుడైనా సరే కాల్ చేయండి. మీ సందేహ నివృత్తిని నేను చేస్తాను. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.